గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజ టాక్స్. ఈ రోజు మన ఛానల్లో బీఫ్ ఫ్రై ఎలా చేసుకోవాలో సింపుల్ గా టేస్టీగా చూపిస్తాను. దానికోసం నేనైతే గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయ ఉల్లిపాయలను ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసుకున్న బీఫ్ని ఇందులో వేసుకోవాలి. బీఫ్ ఫ్రై కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే బాగుంటుంది. ఇలా బీఫ్ మొత్తాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బీఫ్లో కూడా వాటర్ అనేది రిలీజ్ అయ్యిద్ది కాబట్టి మూత పెట్టి మగ్గించుకున్నాం. బీఫ్ వేసాం కదా, ఈ బీఫ్లోంచి వాటర్ అనేది రిలీజ్ అయినాయి. ఈ వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా కుక్ అవుతున్నప్పుడు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు వేయడం వల్ల ఏంటంటే బీఫ్ అనేది నీచువాసన అనేది రాదు. వాటర్ ఇలా రిలీజ్ అవుతాయి కదా, అప్పుడే పసుపు వేసుకోవాలి. అప్పుడు నీచువాసన రాకుండా కర్రీ కూడా ఎక్కువ ఉన్నా కానీ స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. అంటే ఎక్కువ పసుపు అయితే వేసేసుకొని బాగా కలుపుకున్నాం. ఇప్పుడు ఈ వాటర్ అన్ని అబ్జర్వ్ అయిపోయేలాగా ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. మూత పెట్టి అయితే ఉడికించుకుందాం. చూసారా, బీఫ్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయాయి, ఆయిల్ మాత్రమే పైన తేలుతుంది. ఇప్పుడైతే ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా వేసుకొని ఉప్పు కారాలు ఈ కర్రీకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, లో ఫ్లేమ్లో ఇప్పుడు ఇదైతే కుక్ చేసుకుందాం మూత పెట్టుకొని. బీఫ్కి ఉప్పు కారాలు బాగా పట్టాయి. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ ఇప్పుడే వేసాం కాబట్టి మూత పెట్టి ఇంకో 5 minutes కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టి మగ్గించుకున్నాం కదా, బీఫ్ ఫ్రై అయితే ఇలా రెడీ అయిపోయింది. చూసారా, ఆయిల్తో ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.